నెలలో యూపీలో మొదటి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆర్ఎల్డీ కూడా ప్రభావం చూపించొచ్చు అన్నది కొందరి మాట. సమస్యాత్మక ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 15 ఏళ్ల తర్వాత యూపీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని బీఎస్పీ, పవర్ ను నిలబెట్టుకోవాలని ఎస్పీ చేస్తున్న ప్రయత్నాలకు అగ్నిపరీక్ష ఎదురవుతోంది. తొలి దశలో 73 అసెంబ్లీ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 836 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. బీఎస్పీ, బీజేపీ అన్ని చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఆర్ఎల్డీ 57, ఎస్పీ 51, కాంగ్రెస్ 24 సెగ్మెంట్లో బరిలో దిగుతున్నాయి. తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ సమస్యాత్మకమైనవే. ప్రధానంగా ముస్లింలు, దళితులు, జాట్, గుజ్జర్లు ప్రభావం చూపించే నియోజకవర్గాలు. అందుకే అన్ని పార్టీలు కుల, మత, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీఎస్పీ 23, ఎస్పీ 24, కాంగ్రెస్ 5, బీజేపీ, ఆర్ఎల్టీలు 9 చొప్పున సీట్లు దక్కించుకున్నాయి. మొదటి దశ పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానంగా ముజఫర్నగర్ జిల్లాలో ఎక్కువ బలగాలను మోహరించారు. తొలిదశ ఎన్నికల్లో వీఐపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవాళ జరిగే ఎన్నికల్లో 25 మంది వీఐపీలు బరిలో ఉన్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా నుంచి పోటీ చేస్తున్నారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ యాదవ్ కూడా తొలిదశ బరిలో ఉన్నారు. ఎస్పీ టికెట్ మీద సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు రాహుల్ యాదవ్. మరోవైపు మొత్తం 836 మంది అభ్యర్థుల్లో 302 మంది కోటీశ్వర్లున్నారు. సంప్రదాయక ఓటు బ్యాంకు కలిసొస్తుందని బీఎస్పీ భావిస్తుంటే పోయిన పట్టును నిలబెట్టుకునేందుకు ఆర్ఎల్డీ తీవ్రంగా కష్టపడుతోంది. తమ పథకాలే గెలిపిస్తాయని బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ కూటమి ధీమాగా ఉన్నాయి.